బాబు ఆ ఐడియా ఎందుకు రాలేదో, చిన్న లాజిక్ను మిస్ అయ్యారా అని మహిళా హామీలు గాలికి వదిలేశారా? ఈ విషయంలో మహిళలు కాస్త అసహనంగా. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళల పేరుపైన ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే అని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా సాధికారత కోసం డాక్వా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశామని చంద్రబాబు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రక్షాబంధన్ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు అన్ని వేళలా, అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇస్తుందన్నారు. ఇక్కడితో సరిపుచ్చారు. కానీ ఇది మహిళలో అంతగా ఆనందమైతే నింపలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో మహిళలకు 3 కీలకమైన పథకాలను చంద్రబాబు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన యువతీకులకు, మహిళలకు నెలలా 1500 చొప్పున ఇస్తామన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 వంట గ్యాసుల సిలిండర్లను కూడా అందిస్తామన్నారు. ఎంత భారమైనా రాష్ట్ర మహిళల కోసం భరిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో రాఖీ పండుగను పురస్కరించుకొని చంద్రబాబు వీటిలో ఒక్క పథకానైనా ప్రకటించి ఉంటే ఆ గ్రాఫ్ వేరేగా ఉండేది. వాటిని ఇప్పటికిప్పుడు అమలు చేయకపోయినా పలానా రోజు నుంచి అమలు చేస్తామని ఆయన చెప్పి ఉంటే బాగుండేది. దీంతో మహిళలు ఈ రాఖీ సందర్భంగా తమకు చంద్రన్న మంచి ప్రకటన చేశారని మురిసిపోయి ఉండేవారు. అంతేకాదు వారిలో సూపర్ 6 పై మరింత భరోసా కలిగి ఉండేది. కానీ ఎందుకో చంద్రబాబు ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.